Number 10, Sean Williams, Zimbabwe. జింబాబ్వేకి చెందిన గ్రేట్ స్పిన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఫిబ్రవరి 25, 2005 ది వాండరర్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 18 years 129 days పాటు అయితే ఓడిఐ కెరీర్ ను కొనసాగించారు. ఇక తన చివరిదైన ఓడిఐను జూలై 4, 2023 స్కాట్లాండ్ తో క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఆడారు. ఇక ఈ క్రమంలో 156 ఓడిఐ మ్యాచెస్ ఆడిన షాన్ విలియమ్స్ 37 యావరేజ్ తో 86 స్ట్రైక్ రేట్ చేస్తూ 4,896 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక హాఫ్ సెంచరీస్ విషయానికి వచ్చేసి 35 ఉన్నాయి, సెంచరీస్ విషయానికి వచ్చేసి 8 ఉన్నాయి. ఇక 156 మ్యాచెస్ గాను 83 వికెట్స్ అయితే తీసుకున్నారు. నంబర్ 9, గ్రేమ్ గూచ్, ఇంగ్లాండ్ చెందిన ఈ బ్యాటర్ ఆగస్ట్ 26, 1976 నార్త్ మెరీన్ రోడ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్ పై తన మొట్టమొదటి ఓడిఐ డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 18 years 137 days పాటు అయితే తన ఓడిఐ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఇక తన చివరిదైన ఓడిఐని జనవరి 10, 1995 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక ఆస్ట్రేలియాపై ఆడాడు. కాకపోతే ఇంత పెద్ద ఓడిఐ కెరీర్ లో కూడా అతను ఆడింది కేవలం 125 ఓడిఐ మ్యాచెస్ మాత్రమే. ఈ 125 ఓడిఐ మ్యాచెస్ లో 37 యావరేజ్ తో 66 స్ట్రైక్ రేట్ చేస్తూ 4,290 రన్స్ అయితే సాధించాడు. ఇక తన హాఫ్ సెంచరీస్ విషయానికి వచ్చేస్తే 23 ఉన్నాయి, ఇక సెంచరీస్ విషయానికి వచ్చేస్తే 8 ఉన్నాయి. నంబర్ 8, షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్ కి చెందిన లెజెండరీ గ్రేట్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్టోబర్ 2, 1996 ఏజీఏ కెన్యా స్పోర్ట్స్ క్లబ్ వేదికగా కెన్యాతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 18 years 169 days పాటు అయితే తన ఓడిఐ కెరీర్ ను కొనసాగించారు. ఇక తన చివరిదైన ఓడిఐని 28 March 2015 ఆస్ట్రేలియాలో అడిలేడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అయితే ఆడారు. ఇక ఈ క్రమంలో 398 ఓడిఐ మ్యాచెస్ ఆడిన షాహిన్ అఫ్రిది 86 స్ట్రైక్ రేట్ తో 23 యావరేజ్ చేస్తూ 8,064 రన్స్ అయితే సాధించారు. ఇక ఓడిఐలో 39 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 6 సెంచరీస్ ఉన్నాయి. ఇక వికెట్స్ విషయానికి వచ్చేసి 398 మ్యాచెస్ ఆడిన షాహిన్ అఫ్రిది 395 వికెట్స్ అయితే సాధించారు. నంబర్ 7, జాక్ కలీస్, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ లెజెండరీ పేస్ ఆల్రౌండర్ జనవరి 9, 1996 న్యూలాండ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి 18 years 184 days పాటు అయితే సక్సెస్ఫుల్ గా ఓడిఐ కెరీర్ ని కొనసాగించారు. ఇక తన చివరిదైన ఓడిఐని జూలై 12, 2014 మహీంద రాజపక్స ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అయితే సక్సెస్ఫుల్ గా తన ఓడిఐ కెరీర్ ని ముగించేశారు. ఈ క్రమంలో 328 ఓడిఐ మ్యాచెస్ ఆడిన జాక్ కలీస్ 45 యావరేజ్ చేస్తూ 72 స్ట్రైక్ రేట్ తో 11,579 రన్స్ అయితే సాధించారు. ఇక తన హాఫ్ సెంచరీస్ విషయానికి వచ్చేసి 86 ఉన్నాయి, సెంచరీస్ విషయానికి వచ్చేస్తే 17 ఉన్నాయి. ఇక 328 ఓడిఐ మ్యాచెస్ ఆడిన జాక్ కలీస్ 273 వికెట్స్ అయితే తీసుకున్నారు. నంబర్ 6, అరవింద్ డి సిల్వా, శ్రీలంకకు చెందిన లెజెండరీ రైట్ హ్యాండ్ బ్యాటర్ 31 March 1984 థైరాన్ ఫెర్నాండో వేదికగా న్యూజిలాండ్ పై జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి అప్రతిహాతంగా 18 years 352 days పాటు అయితే కొనసాగారు. ఇక తన చివరిదైన ఓడిఐని 18th March 2003 ఆస్ట్రేలియాపై సెయింట్ జోర్జెస్ పార్క్ వేదికగా అయితే ఆడారు. ఈ క్రమంలో 308 ఓడిఐ మ్యాచెస్ ఆడిన అరవింద్ డి సిల్వా 9,284 రన్స్ అయితే వేశారు. స్ట్రైక్ రేట్ అయితే 81 ఉంది, యావరేజ్ 35 ఉంది, హాఫ్ సెంచరీస్ వచ్చేసి 44 ఉన్నాయి, ఇక సెంచరీస్ వచ్చేసి 11 ఉన్నాయి. నంబర్ 5, షోయబ్ మాలిక్, పాకిస్తాన్ చెందిన ఈ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హాఫ్ స్పిన్ ఆల్రౌండర్ ఈ లిస్ట్ లో టాప్ 5 లో అయితే నిలిచాడు. 1999 October 14 షార్జా వేదికగా వెస్టిండీస్ పైన తన మొదటి ఓడిఐ మ్యాచ్ ఆడి ఓడిఐ క్రికెట్ జర్నీ స్టార్ట్ చేసి 19 years 245 days పాటు పాకిస్తాన్కి 287 ఓడిఐ మ్యాచెస్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక తన చివరి ఓడిఐ మ్యాచ్ ఆడింది 2019 June 26 రోజున ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇండియాకి అగేన్స్ట్గా అయితే ఆడాడు. ఓవరాల్గా 287 మ్యాచెస్లో ఏకంగా 7,534 రన్స్ స్కోర్ చేశాడు అండ్ దాంతో పాటు 158 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఓవరాల్గా 44 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అండ్ 9 సెంచరీస్ కూడా ఉన్నాయి. నంబర్ 4, క్రిస్ గేల్, విండీస్ చెందిన మన విధ్వంసకర ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన యూనివర్సల్ బాస్ ఈ లిస్ట్ లో టాప్ 4 లో అయితే నిలిచాడు. 1999 September 11 టొరంటో సిఎస్సి క్రికెట్ స్టేడియంలో ఇండియా పైన డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 19 years 337 days పాటు ఓడిఐ క్రికెట్ అయితే కొనసాగాడు. ఇక తన చివరి ఓడిఐ మ్యాచ్ ఆడింది అది కూడా ఇండియా పైనే 2019 August 14 రోజున తన చివరి ఓడిఐ మ్యాచ్ ను క్వీన్స్ పార్క్ ఓవెల్ వేదికగా అయితే ఆడాడు. ఓవరాల్గా వెస్టిండీస్కు 301 ఓడిఐ మ్యాచెస్లో ప్రాతినిధ్యం వహించి ఏకంగా 10,480 రన్స్ స్కోర్ చేశాడు. హాఫ్ సెంచరీస్ 54 ఉన్నాయి, సెంచరీస్ 25 ఉన్నాయి. ఇక తన ఓడిఐ క్రికెట్ కెరియర్లోనే హైలైట్ ఏంటి అంటే 301 ఓడిఐ మ్యాచెస్లోనే 331 సిక్సర్స్ అయితే స్కోర్ చేశాడు. నంబర్ 3, జావేద్ మియాందాద్, పాకిస్తాన్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెజెండ్ అయిన మియాందాద్ ఈ లిస్ట్లో టాప్ 3 లో అయితే నిలిచాడు.
1975 జూలై 11న ఎజ్బిస్తాన్లో వెస్టిండీస్ అగైన్స్ట్గా ఓడే క్రికెట్లో డెబ్యూ చేసి సక్సెస్ఫుల్గా 20 years 272 days పాటు ఓడే క్రికెట్లో కొనసాగి తన చివరి ఓడిఐను చిన్నసామి వేదికగా ఇండియా పైన 1996 మార్చ్ 9న అయితే ఆడాడు. ఓవరాల్గా 233 ఓడే మ్యాచెస్లో ఏకంగా 7,381 స్కోర్ చేశాడు విత్ ది యావరేజ్ ఆఫ్ 42. ఇక సెంచరీస్ 8 ఉన్నాయి, హాఫ్ సెంచరీస్ 50 ఉన్నాయి. నంబర్ 2 సనత్ జయసూర్య శ్రీలంకకు చెందిన ఈ డాషింగ్ ఆల్రౌండర్ ఈ లిస్ట్లో టాప్ 2లో అయితే నిలిచాడు. 1989 డిసెంబర్ 26 మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా పైన ఓడే మ్యాచ్లో డెబ్యూ చేసి 21 years 184 days పాటు ఓడే క్రికెట్లో సక్సెస్ఫుల్గా కొనసాగి తన చివరి ఓడే మ్యాచ్ను జూన్ 28, 2011 కెన్జింగ్టన్ ఓవెల్ వేదికగా ఇంగ్లాండ్ పైన అయితే ఆడాడు. ఓవరాల్గా 445 ఓడే మ్యాచెస్లో ఏకంగా 13,430 రన్స్ స్కోర్ చేయడమే కాక 331 వికెట్స్ కూడా తీసుకున్నాడు. అండ్ దాంతోపాటు 68 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అండ్ 28 సెంచరీస్ కూడా ఉన్నాయి. నంబర్ 1 సచిన్ టెండూల్కర్ ఇండియా. ఇంట్రడక్షన్ ఏ మాత్రం అవసరం లేని మన మార్షల్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్ట్లో టాప్ 1లో అయితే నిలిచాడు. 1989 డిసెంబర్ 18 పాకిస్తాన్కి అగెన్స్ట్గా జిన్నా స్టేడియంలో డెబ్యూ చేసి 22 years 91 days పాటు ఓడే క్రికెట్లో సక్సెస్ఫుల్గా కొనసాగి 2012 మార్చ్ 18న షీర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో అదే పాకిస్తాన్ పైన తన చివరి ఓడే మ్యాచ్ ఆడాడు. ఓవరాల్గా 463 ఓడే మ్యాచెస్లో ఏకంగా 18,426 రన్స్ స్కోర్ చేశాడు విత్ ది యావరేజ్ ఆఫ్ 45. ఇక హాఫ్ సెంచరీస్ 96 ఉన్నాయి, సెంచరీస్ 49 ఉన్నాయి.